నేను మీ గురించి కొన్ని నిజాలు తెలుసుకోవాలనుకుంటున్నా. మీరు ఎన్ని అడుగుతారు అనకండి సార్, మంది ఓపెన్ మీరు ఇండియా నుంచి కువైట్కి ఇల్లీగల్గా మనం తీసుకెళ్లారా? తీసుకోమని ఎయిర్పోర్ట్లో నన్ను ట్రాప్ చేయాలని చూసినారు కానీ స్మగ్లర్లు తీసుకెళ్లాలనుకున్నారా? నేను లేదయ్యా, నేను కువైట్ పోతా వస్తూ ఉంటే ఇక్కడి నుంచి చాలా పోతున్నాయి తెలుసు, మీకు తెలుసా? గంజాయి పంపిస్తారు, ట్రెమడోల్ పంపిస్తారు చెన్నై ఎయిర్పోర్ట్ నుంచి బిడ్డలకి పంపిస్తారు. దగ్గు మందు లేని తీసుకోలేదే నాకు. నేనేంది అన్నా, నేను ఏమి తీసుకొని పోయేది లేదు, ఏది అమ్మేది లేదన్నా. ఐఎమ్ అడ్వైజర్ ఆఫ్ బిగ్ స్మగ్లర్స్ ఇన్ కువైట్, అంతే. నేనెందుకు చేస్తాను? నేను తాకను కూడా తాకలా. 3 సార్లు టెస్ట్ చేసిన డ్రగ్స్ అనేది బ్రౌన్ షుగర్ ఎట్టుంటుందని కేవలం టెస్ట్ చేసిన. 3 సార్లు తీసుకున్నా ఒకటే రోజు, 3 రోజులు పనుకున్నా. ఓకే, హై ప్రెషర్ అన్నది. డ్రగ్స్ కూడా తీసుకుంటారు మీరు? నేను శాంపిల్ చేసినానన్నా. 3 సార్లు చేయరు కదా శాంపిల్? 3 సార్లు తీసుకున్నా నేను, 3 రఫ్. మరి ఒకటేసారి తీసుకోవాలి కదా? తీసుకున్నా, అదే కదా నేను చెప్పేది. 3 సార్లు తీసుకోగానే నచ్చి మళ్ళీ తీసుకున్నారు. 3 సార్లు నేను తీసుకున్నా, 3 రోజులు పనుకున్నా, బాడీ ఫ్రెష్ చేసుకున్నా, దాని జోలికి పోలా. దాని ప్రెషర్ చూద్దామని. ఏదైనా కానీ ఇప్పుడు 50 సంవత్సరాల క్రితం ఒక లెక్కర్ అయ్యా గోవా పోయినప్పుడు, 50 సంవత్సరాలు ఓల్డ్ సార్, దీని కాస్ట్ వచ్చి 15,000 అనేసి అన్నారు. టెస్ట్ చేసిన. ఏదైనా ఏముంది దీంట్లో, ఎందుకు ఇంత కాస్ట్? డ్రగ్స్కి ఎందుకు ఈ విధంగా అయిపోతున్నారే, ఈ గంజాయికి ఎందుకు పిల్లలు ఈ విధంగా అవుతున్నారే, దాంట్లో ఏముంది తెలుసుకోవడం తప్ప. నేను దేనికి అడిక్ట్ అవ్వను. నేను మందు తాగినా, సిగరెట్ తాగినా, బీడీలు తాగినా, డ్రగ్స్ తీసుకున్నాను, గంజాయి తాగినా, అన్నీ టెస్ట్ చేశాడు పడేస్తా. దాంట్లో ఏముంది? నా జీవితంలో ఆకలిగా ఉన్నప్పుడు కడుపు నిండా అన్నం తింటే వచ్చే ఫీలింగ్, ప్రెషర్ నాకు ఏ డ్రగ్స్లో కనపడలా.